వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు. అయితే ఈ ఆటల నిర్వహణ అప్పట్లో అవినీతిమయంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం క్రీడా కిట్లు, ఇష్టారాజ్యంగా ఆటల పోటీల నిర్వహణ, వైసీపీ అభిమానులనే విజేతలుగా ప్రకటించడం, ఇలా భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడుదాం ఆంధ్రపై విచారణ మొదలుపెట్టింది. విజిలెన్స్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పుడు దీనిపై సిఐడి లేదా ఏసీబీకి కేసు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. తద్వారా మాజీ మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. ఈ దేశంలో ఏ రంగానికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఉండదు. ఒక క్రీడా రంగానికి మాత్రమే ఆ ఇంపార్టెన్స్. ఏంటంటే మీరు మీ జిల్లా కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఆడే అవకాశం వస్తుంది. మీరు గెలిస్తే మీ ఊరు గెలిచినట్టు, మీ జిల్లా గెలిచినట్టు, ఈ రాష్ట్రం గెలిచినట్టు ఈ ఆడుదాం ఆంధ్రలో. కాబట్టి మీ అందరూ కూడా ఎక్కడ కేర్లెస్ అనేది లేకుండా అబ్బా వచ్చేసాం చాలే ప్రైజులు వచ్చేసాయి అనుకోవద్దండి. ఫైనల్ కొడితే చరిత్రలో నిలిచిపోతారు. అంతే కదా? చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉండాలా వద్దా? ఉండాలి అంటే పోటీ పడండి. ఆల్ ద బెస్ట్. గత వైసీపీ హయాంలో దాదాపు 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించారు. అప్పట్లో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా 125 కోట్ల వరకు ఖర్చు చేయగా అందులో 40 కోట్ల నుంచి 60 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై విజిలెన్స్ అధికారులు సుదీర్ఘ విచారణ జరిపి వేల పేజీల నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.